వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు సమస్యలు తెలుసుకునేందుకు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజా దర్బార్ పేరిట ఏదైతే కార్యకర్తలు కావచ్చు, నియోజకవర్గ ప్రజలతో కావచ్చు, వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో నేరుగా నా దృష్టి తీసుకొస్తే సమస్యలు పరిష్కరిస్తానంటూ కూడా ఈ యొక్క ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనతో ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఆయనకు వచ్చినట్లు ప్రజా సమస్యలన్నీ కూడా ఆ యొక్క సమస్యల దగ్గర క్షుణ్ణంగా పరిశీలించి సంబంధించిన అధికారులకి ఇంటిమేషన్ ఇచ్చే సమస్యలను క్లియర్ చేసేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనం ఒకసారి ఎమ్మెల్యేతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే మీరు యొక్క ప్రజా దర్బారు ఎటువంటి సమస్యలు ప్రజల నుంచి మీ వద్దకు వస్తున్నాయి, దాన్ని ఏ రకంగా మీరు పరిష్కరిస్తారు? ఆల్మోస్ట్ ఆల్ తిరుపతి రూరల్ కానీ చంద్రగిరి నియోజకవర్గంలో కానీ ఎక్కువ మేజర్ సమస్య వస్తూ ఉండేది. ల్యాండ్స్ గతంలో ఉన్న ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకొని చేయటం ఒకటి, అదేవిధంగా ఉన్న దాన్ని స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం, ఇట్లా ఒక 2 మండలాల్లో ఉంది ప్రాబ్లం. అది మేజర్ వస్తుంది. దాంతోపాటు గత తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన చోట బిల్లులు రాకుండా ఎంబుక్లే లేకుండా చేసిన సమస్యలు ఈరోజు ఎక్కువ రావడం జరిగింది. అదేవిధంగా ఈ తిరుపతి రూరల్ మండలంలో అవిలాల్లో గత తుడా మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా దౌర్జన్యంగా రోడ్లు బ్లాక్ చేసేసి వాళ్ళ స్థలాలకు పోకుండా చేసే పరిస్థితి అదొకటి వస్తూ ఉంది. పెన్షన్లు, రేషన్ కార్డులు వీటిపైన రావడం జరుగుతుంది. అయితే మీరు అసెంబ్లీలో కూడా చర్చించారు, కొన్ని కాలనీలు వాళ్ళకి ఇంటి పట్టాల కోసం కావచ్చు, ఇతర కార్యక్రమాల గురించి కూడా మీరు అసెంబ్లీలో కూడా చర్చించినటువంటి పరిస్థితి. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందా? వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారని భావించవచ్చా? 100% అండి. మొన్నే ఒక వారం ముందు రెవెన్యూ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, జేసీ గారు వాళ్ళు కూడా కూర్చొని నన్ను పిలిచారు, పోయి మాట్లాడడం. ఇక్కడ రూరల్ మండలం ఉన్నటువంటి శ్రీనివాసపురం కానీ, పద్మావతిపురం కానీ, అవిలాల, గాంధీపురం, సాయినగరు, లింగేశ్వరు, ఇక్కడ ఉన్న మఠం ల్యాండ్లో ఇండ్లు కట్టుకొని గత 25 సంవత్సరాల నుంచి అనుభవం ఉండే వాళ్ళకి అందరికీ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా పరిశీలిస్తున్నారు. మ్యాక్సిమం ఒక 15 రోజులు, ఒక నెల లోపల దానిపైన రిపోర్ట్స్ వస్తుంది. దీని తర్వాత తీసుకొని మా పెద్ద అయినటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని ఏ విధంగా వెళ్ళాలని కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రజా సమస్యల మీద ప్రజా దర్బార్ అనేది ఇదే రకంగా మీరు కంటిన్యూ చేయబోతున్నారా? మా 100% అండి. ప్రజా దర్బార్ అనేది ఈ రోజు కాదు, రోజు ఉంటుంది. అదర ఈవినింగ్ టైంలో వస్తూ ఉంటాను, నేను చేస్తూనే ఉంటాను. ముఖ్యంగా పార్టీ ఆదేశానుసారం బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం పైన కార్యకర్తే నాయకుడు నినాదంతో మేము ఇక్కడ ఉంటాం. ఇదే ఆఫీసు, ఇక్కడే ఉంటాం కంటిన్యూ. మీరు ప్రజా సమస్యలనే పరిష్కరిస్తున్నాను అనేసి మీరు అంటున్నారు. అయితే మీ మీద కావచ్చు, మీ కుటుంబ సభ్యుల మీద కావచ్చు, ఇటీవల ఏదో ఆక్రమణ కావచ్చు, లేకపోతే కుటుంబ పాలన అనేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, ఇది అనేక జరుగుతున్నాయి. దీన్ని అలా చూస్తారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం వాళ్ళ ఓటమి చెందిన తర్వాత వాళ్ళ ఉనికి కోల్పోయిన దానివల్ల ఏదో ఒక ఇది బురద జల్లాలనుకుంటారు. మా పైన ఆరోపణ చేసిన వెంటనే మా సతీమణి గారు ముందు రోజే టైం పెట్టారు. ఉదయం 10 గంటలకి పలానా టవర్ క్లాక్ రమ్మని పిలిచారు, వెళ్ళుండాలి. మీ ముందే ఫోన్ చేస్తే ఏం జరిగింది చూశారు. మాకు ఆక్రమణలు చేసుకొని, గ్రావెల్ తోలుకొని, ఇసుక తోలుకొని బతకాల్సిన కర్మలే. దేవుడు లక్ష్యంగా ఏదో మాకు ఇవ్వాల్సింది మాకు ఇచ్చినాడు. దాని ద్వారా మేము పొందుతున్నాం. ఇంకా కావాలంటే ప్రభుత్వ పరంగా కాకపోయినా మా అబ్బాయి బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు ఒక 1 year నుంచి. దాని ద్వారా మేము లబ్ధి పొందుతున్నాం. కానీ ఇట్లా ఆక్రమణలు చేసే పద్ధతిలా ఆక్రమణలు చేసుకుంటే నా ఆస్తులు ఈరోజు ఏ రోజైనా అతనిలాగా సుమారు 200 ఎకరాలు అకౌంట్ అంటే మామూలు ఎలక్షన్ నోటిఫికేషన్లో, ఎలక్షన్ అఫిడవిట్లో చూపిస్తాం. దాంట్లో ఎక్కడ చూపించకుండా బినామీ పద్ధతులు మేము పెట్టుకోవాలి. ఆ గత్యంతరం మాకు లేదు. ప్రధానంగా తిరుపతి రూరల్ ఏరియాలో ఎక్కువగా అనాదైన భూములు కావచ్చు, మఠం భూములు కావచ్చు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఆక్రమణకు గురవుతున్నదని పదే కొన్ని కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర నేతలు కూడా దాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? మీకు మనస్సాక్షి మీకే తెలుసు. మీరు గతంలో ఏ ఛానల్ పనిచేసినా తెలుసు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండేటప్పుడు 95% స్థలాలు అమ్మేశాడు. ఎక్కడో 1-2 జరగతా అంటే అధికారులపై నిలుపుతున్నారు. అతనికి ఒకటేమంటే నేను చెప్పాను కదా, ఏదే విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన, పార్టీ పైన, కుటుంబ సభ్యులపై నిందేయాలని పేరు చెప్పలేని కొందరు వ్యక్తులకు డబ్బులు ఇచ్చి కూడా చేస్తున్నాడు. అది అందరికీ తెలియదు, మీకు ఇంకా తెలుసు. తిరుపతి మీడియాకి ఆ బతికే బదులు కాశీలో దూకి సచ్చేది మేలు. ఆ బతుకు నాకు అవసరం లేదు. అది చేసిన వ్యక్తి అయితే ఎవడైతే చేసినాడో
ఆ తర్వాత ఆ కాశీలో గంగానది మొన్న చేరింది, దాన్ని దూకితే మంచిది. అయితే ఈ యొక్క భూముల సమస్యల మీద ఆయన దృష్టికి వచ్చినట్టు ప్రతి సమస్యను కూడా నేను దగ్గరుండే పరిష్కరించే దిశగా అడుగులేస్తున్నాను. అదే రకంగా ప్రతిపక్షాలు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అతను సోషల్ మీడియా విభాగం అంతా కూడా లేనిపోయిన అబండాలు నా కుటుంబం మీద మోపుతున్నారు. ఇది కనీసం రాజకీయాల్లో విలువలతో ఉండాలి, ఇటువంటి నీతిమాలినటువంటి మాటలు కావచ్చు, నీతిమాలినటువంటి పనులు ఏదైతే సోషల్ మీడియాలో పెట్టడం, అవహేళన చేసేటువంటి కార్యక్రమాలు చేయడం మాత్రం నీచమైందంటూ కూడా పులివర్తి నాని ధ్వజమెత్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రజా సమస్యల మీద ప్రజా దర్బార్ అన్నది మాత్రం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఉంటాననేసి కూడా నాని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.